హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. ప్రతిక్షణం ప్రజాపక్షం. మరి ఈనాటి ప్రధాన వార్తాంశాలంటే చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రిక పరిశీలిస్తే వరదలతో అపార నష్టం, ప్రాథమిక అంచనా 5,438 కోట్లు, కేంద్రం తక్షణ సాయం అందించాలి, ఏపీతో సమానంగా నిధులు ఇవ్వాలి, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు సీఎం రేవంత్ రెడ్డి వినతి. ఫోటోలను చూపుతూ వరద నష్టాన్ని కేంద్ర మంత్రి చౌహాన్కు వివరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. పక్కన బండి సంజయ్, బట్టి, తుమ్మల తదితరులు. అంచనా 5,438 కోట్లు అని చెప్పి మీరు చాలా తొందరగానే మీరు ఆ లెక్కలు తీసిర్రు, ప్రాథమికంగా మీరు అంచనా వేసిండ్రు. ఆ తర్వాత కేంద్ర మంత్రి సందర్శనకు వస్తే మరి ఆయనకు వివరించే ప్రయత్నం చేసిర్రు. ఖచ్చితంగా కేంద్రం సహాయపడాలని చెప్పని అంటున్నారు. అధైర్యపడొద్దు, అండగా ఉంటాం, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి వరద బాధితులను ఆదుకుంటాం, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. గత ప్రభుత్వంలో ఎన్డీఆర్ఎఫ్ నిధులను సరిగ్గా వినియోగించలేదని విమర్శ. చాలా బాగుంది. కేంద్రము రాష్ట్రము రెండు కూడా సమన్వయంతో ఈరోజు రాష్ట్రంలో జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేసి ముందుకెళ్ళి ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మరి ఆ యొక్క ఏదైతే వాళ్ళు నష్టపోయారో ఆ నష్టాన్ని పూడ్చే విధంగా, పరిహారం ఇచ్చే విధంగా, పరిష్కార మార్గం చూపించే విధంగా ఈరోజు చాలా గొప్పగా మాట్లాడిర్రు. అందరూ కూడా చూసి అబ్బా రాష్ట్రంలో కేంద్రం అది కాంగ్రెస్, ఇది బీజేపీ, మళ్ళీ ఇక్కడ చూసిరా ఎంత గొప్పగా ఉన్నారు వీళ్ళు అని చెప్పి అనుకునేటట్లు నిజంగానే చేసిరు. నిజంగా ప్రజల లోపల ఇది పాజిటివ్గా పోతుంది, నెగిటివ్గా పోతుంది తర్వాత విషయం పక్కన పెడితే, తక్షణ సహాయం అనేది ఖచ్చితంగా ప్రజలకు అందించవలసినటువంటి అవసరం ఉన్నది కదా. 5,000 కోట్లు కూడా ఈరోజు రాష్ట్ర ఖజానా లోపల లేవా? అడక తింటుందా మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం? 5,000 కోట్లు కూడా లేవా రాష్ట్ర ఖజానా నుంచి? తక్షణ సహాయం అందించాలి కదా. వాడిని వీడిని తీసుకొచ్చి సుఖపెట్టి మాకు ఇంత నష్టమైంది, సరే మేము పూడ్చుకుంటాం తర్వాత తీరు అనేది వేరు విషయం. ఇప్పుడు మీరు ఇస్తే తప్పించి మాకు దిక్కు లేదు అనుడు ఎంతవరకు కరెక్ట్? అది మీరు ఎక్కడెక్కడనైతే ఈ వరద ముంపు ప్రాంతాల లోపల ఇరుక్కున్నటువంటి ఆ స్థలాలు, ఆ ప్రాంతాలు మీరు ఏవైతే గుర్తించారో ఆ గుర్తించినటువంటి ప్రాంతాల లోపల ఖచ్చితంగా ఇప్పుడు ఎంబటి మీరు సహాయక చర్యలు చేపట్టాలి కదా, పరిహార చర్యలు చేపట్టాలి కదా. 5,480 కోట్ల నష్టం ఏర్పడింది అన్నప్పుడు 6,000 కోట్లు లేవా అందులోపట, ఖజానా లోపట? ప్రజలు ఇది నమ్ముతారా? మీ విలాసాలకు, వైభోగాలకు ఇట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు తినడానికి, తాగనీకి, హెలికాప్టర్లకు, అందులో గ్యాసోలిన్కు అన్నిటికీ ఖర్చులకు వెళ్తానే. మీ డీజిల్లో మీ ఒక్క కారు పోతే వెనకాల 100 కార్లు రావాలి, అందులో డీజిల్కుంటానే. 5,000 కోట్లు అంటే రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో అది పెద్ద విషయం ఏం కాదు కదా. 1,000 కోట్లు పెట్టి సినిమా అనేది ఇస్తాడు. ఓ ఫైనాన్షియర్ దగ్గర ఉన్న డబ్బు ప్రభుత్వం దగ్గర ఉంటలేదా? వాళ్ళు ఇస్తేనే మేము సహాయం చేస్తామన్నట్టు మాట్లాడితే ఎట్లా? ప్రకటించాలి కదా. ఎంత దారుణంగా ఖమ్మం ఎంత నష్టపోయింది, కేసముద్రం కాడ రైల్వే లైనే కొట్టుకపోయేంత స్థాయిలో అక్కడ వరద వచ్చింది. ఖమ్మం నష్టపోయింది, ఆదిలాబాదు కడెం ప్రాంతం లోపల దారుణమైనటువంటి స్థాయి లోపల నష్టపోయారు ప్రజలు. భద్రాద్రి కొత్తగూడెం కూడా అదే విధంగా తయారైంది. 1-2 జిల్లాలు తప్పించి తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా అల్లల్లాడిపోయింది కదా వరదలకు. నా దగ్గర ఏమున్నది బూడిదన్నట్టు ఆనాడు ఎన్టీ రామారావు చేసిన కథ చేస్తారు మీరు. మళ్ళా ఇప్పుడు ఒకటి చూపెడితే మీకు, ముఖ్యమంత్రి గారు పోయి ఈడీ ఆఫీస్ ముంగట కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈయన పోరాటం చేస్తాడు. బీజేపీ ఎట్లాంటి రాజకీయాలు చేస్తుందో చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తాడు. ఆయన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా విమర్శలు చేస్తారు. కేంద్రము లోపటనైతే పార్లమెంటు లోపల బీజేపీకి, కాంగ్రెస్కు అసలే పడది. రాహుల్ గాంధీని ఏ విధంగా ఇబ్బంది పెడతారు బీజేపీ వాళ్ళు, అదేవిధంగా రాహుల్ గాంధీ సైడ్ నుంచి బీజేపీకి కూడా అంతే వ్యతిరేకత ఉంటుంది. ఇట్లా వీళ్ళు టగ్ ఆఫ్ వార్ అనే రకంగా ఈరోజు బీజేపీ, కాంగ్రెస్ కొట్టుకున్నట్టు మన అందరికి కూడా కనబడతా ఉంటుంది. ఎంత బద్ధశత్రువులు అనేది వారి యొక్క క్యాడర్లు, అంటే కాంగ్రెస్ క్యాడర్ కావచ్చు, బీజేపీ క్యాడర్ కావచ్చు, ఒకరి మీద ఒకరు ఇక వాళ్ళు కొట్టుకొని తన్నుకొని చంపుకునేదాకా కూడా పోయిన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఇట్లుంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడి బీజేపీ మీద వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఆయన మాటలతోటి, ఆయన చేష్టలతోటి రాజకీయంగా 2 వర్గాలుగా విడగొట్టే ప్రయత్నం డెఫినెట్గా చేస్తాడు కదా. ఇక చూడండి, ఫోటో మంచిగా కనబడుతుందా? ఇది బీజేపీ, కాంగ్రెస్, రేవంత్ రెడ్డి, బండి సంజయ్.
సాల్వ కప్పి సన్మానం చేస్తాడు. లోపలికి పోయి ఏమన్నా బండన్నా ఏమన్నా రేవంత్ అన్న అని చెప్పి మాట్లాడుకుంటారు. బయటకు వచ్చినాక మళ్ళీ ఈంచెలు అటు పోయినాక తిట్టుకుంటారు, తన్నుకుంటారు. ఇవన్నీ రాజకీయాలలో సహజమే అని చెప్పి మాట్లాడుకుంటారు. మళ్ళీ ఇవన్నీ రాజకీయాలలో సహజమే. ఇక్కడ ఎవరు శాశ్వత శత్రువు ఉండడు, శాశ్వత మిత్రుడు ఉండడు. ప్రజల కోసం రకరకాలైనటువంటి మార్గాల్లో వెళ్ళవలసి వస్తుందని చెప్పి శుద్ధులు మాట్లాడతారు. మరి ఇవన్నీ ప్రజలకు అర్థమవుతాయా? అమాయకులు కదా ప్రజలు, అన్ఎడ్యుకేటెడ్ కదా మన దగ్గర. అంటే మన దగ్గర అన్ఎడ్యుకేటెడ్ వ్యవస్థ ఎక్కువగా ఉన్నది కదా. అవకాశం ఉన్న చదువుకున్నటువంటి పరిస్థితులప్పుడు ఈరోజు విద్యార్థులు ఉన్నారు. అవకాశం లేక చదువుకోకుండా జ్ఞానాన్ని పెంచుకున్నటువంటి వ్యవస్థ మనకు 60 ఏళ్ళ నుంచి ఉన్నది. ఇట్లాంటి చేష్టలకు, ఇట్లాంటి స్టంట్లకు, ఇట్లాంటి డ్రామాలకు అది నిజాలని నమ్ముకొని ఇప్పుడు బండి సంజయ్ వచ్చి ఓ వయసుని తిడతాడు, ఓ వయసు పోయి బండి సంజయ్ని తిడతాడు. తన్నుకునేది ఎవరు? ప్రజలు. తన్నుకున్నది మాత్రం ప్రజలు తన్నుకుంటారు, చంపుకుంటారు కూడా అవసరమైతే. విద్వేషాన్ని పెంచుకుంటారు, వర్గాలుగా చీలిపోయి విద్వేషాన్ని పెంచుకుంటారు. మళ్ళీ ఒక మీటింగ్లో ఏమవుతుందంటే ఎంబటే బండి సంజయ్ ఉన్ను ఓవైసీ ఇద్దరు కలిసిపోతారు. కలిసిపోయి అలుముకుంటారు, షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు, ముద్దు పెట్టుకుంటారు, అవసరమైతే మాట్లాడుకుంటారు. ఇద్దరం కలిసి అన్నం తింటారు. మంచిగా మాట్లాడిన మొన్న మంచిగా అయింది. రాజకీయం వాళ్ళు వేరే ఉంటుంది. మీరు బాగా గమనించుర్రి. కాంగ్రెస్ వాళ్ళ మీద ఈడీ దాడులు జరుగుతాయి, ఇంకెవరి మీదనో ఈడీ దాడులు జరుగుతాయి. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి చాలా రకాలైనటువంటి పార్టీల మీద ఈరోజు వాళ్ళని లోపరుచుకోవడానికి ఈడీ కేసులు, ఆ కేసులు, ఈ కేసులు అన్నీ జరుగుతాయి. కానీ ఓవైసీ మీద కానీ, ఓవైసీ బ్రదర్స్ మీద, ఆ ఎంఐఎం పార్టీ మీద మాత్రం అసలు కాదు. బాగా గమనించరు ఎప్పుడన్నా ఇన్ని సంవత్సరాల చరిత్ర లోపట. మరి మొన్న ఎఫ్టీఎల్లోనో బఫర్ జోన్లోనో ఈ యొక్క ఓవైసీకి సంబంధించినటువంటి కాలేజెస్ ఏవో ఉన్నాయని చెప్పి కొన్ని వార్తలు వచ్చినాయి. వాటిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంతవరకు దాని గురించి ఏ మీడియాలో రాదు, దాని గురించి బీజేపీ మాట్లాడదు, బీజేపీ నాయకులు మాట్లాడరు. ఏమనంటే మేము కాంగ్రెస్ మీద వ్యతిరేకం అంటారు. ఇట్లా ఇది రాజకీయము, అట్లా ఆ విధంగా ఉంటుంది. దాన్ని ప్రజలు అర్థం చేసుకొని ఇది ఏం రాజకీయం, దీన్ని మార్చాలనుకోవాలి. కానీ వాళ్ళెంబడి పోయి వాళ్ళెంబడి తిరిగి జెండా కూలీలు అవుతారా? విధేయుడికే పీసీసీ పీఠం. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్. ఎన్ఎస్యుఐ నుంచి ఎదిగిన బీసీ నేతకు పార్టీ పగ్గాలు. అందరికీ అందుబాటులో ఉంటా, నాపై అత్యంత నమ్మకంతో కీలకైన పీసీసీ అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పగించిన అధిష్టానానికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రణ్య నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి దీపా దాస్ మున్షి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర అమాత్యులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, పార్టీ కోసం కష్టపడుతున్న నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు. నిరంతరం కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉంటూ పార్టీకి, ప్రభుత్వానికి సంధానకర్తగా పనిచేస్తా. 2 కారణాలు మహేష్ గౌడ్ ఈరోజు పీసీసీ అధ్యక్షుడు అవ్వడానికి ఉన్నాయి. ఒకటి, బీసీలకు సంబంధించినంత వరకు సొంత పార్టీ నాయకులే, తీన్మార్మల లాంటి వ్యక్తులే ఈరోజు బీసీల విషయం లోపల దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికే కాస్త ప్రశ్నించినట్టు తీసుకుపోయే ప్రయత్నం చేయడము, ఒక రెబలిజం అనేది పార్టీలో ఉండడము. అంతేకాకుండా బీసీ నాయకులు కొంతమంది మొన్నటిదాకా జక్కన్ సంజయ్ లాంటి నాయకులు నిరాహార దీక్షలు చేపట్టడం. నేననే సిద్ధేశ్వరు అనే వ్యక్తి దీక్ష విరమించడం జరిగింది. కాంగ్రెస్ నాయకులకు ఇవన్నీ కూడా బీసీల లోపల వ్యతిరేకత వస్తుందని చెప్పినటువంటి విషయం అర్థం కావడము. ఇంకొకటి ఏంటంటే కామారెడ్డి డిక్లరేషన్ లోపల ఏం చెప్పిర్రు, మేము ఖచ్చితంగా 42% రాజకీయ రిజర్వేషన్లు ఇస్తాం, బీసీ కులగణన 60 రోజుల లోపల మేము నిర్వహిస్తాము, దానికి కట్టుబడి ఉన్నాము, చిత్తశుద్ధితో ఉన్నామని చెప్పి వాళ్ళు ఖరాఖండిగా చెప్పినప్పుడు దాన్ని అమలు చేసే ప్రయత్నం చేయాలి కదా. అక్కడెక్కడో బీహార్లో కులగణన నిర్వహిస్తే 4 వారాల లోపల కంప్లీట్ అయిపోయిందట. పెద్ద లెక్క అయితే ఫస్ట్ కావాలి కదా, లెక్క తీయాలి కదా. ఈ దియన్ అంటే ఇప్పుడు ఏమవుతుంది, నిజానికి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట మీద మరి 6 గ్యారంటీలు ఖజానాల పైసలు లేకున్నా ఈరోజు 6 గ్యారంటీలను ముందు తీసుకుపోయే ప్రయత్నం చేసేటటువంటి కాంగ్రెస్ పార్టీ హైడ్రాను ఉక్కుపాదంతో మరి పెట్టడానికి ఎటువంటి విధానాన్ని, తన ఆలోచన విధానాన్ని ముందుకు ఎక్కడ వెనకాడకుండా పోయేటటువంటి పార్టీ మరి కేవలం కులగణన విషయంలో ఎందుకు వెనకడుగు వేస్తూ ఉన్నది? ఒక్కసారి మీరు ఆలోచిస్తే
బీసీల యొక్క పర్సంటేజీ రాష్ట్రంలో 52% ఉన్నది, ఓసీలది 21% ఉన్నది, ఎస్సీ ఎస్టీలది కలుపుకుంటే మరో ఇంకొక 22-25% అవుతుంది. ఈ 52% ఉన్నటువంటి బీసీల లోపల అన్ని కులాల లెక్కలు కనుక తీస్తే ఏ కాస్ట్కు ఎంత వాటా పోతుంది అన్నటువంటి విషయం తెలిస్తే రాజకీయంగా దెబ్బతినేది ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి సామాజిక వర్గాలు. అందుకే అంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడున్నటువంటి మోడీ గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కులగణన నిర్వహించింది కేవలం ప్రజల్లోపటి నుంచి వచ్చినటువంటి నాయకులు లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి వాళ్ళు కులగణన నిర్వహించారు బీహార్లో. వాళ్ళకు ఒక చిత్తశుద్ధి ఉంటుంది, వాళ్ళు వచ్చినటువంటి రూట్స్ అట్లాంటివి. కాబట్టి ఇక్కడ అట్లాంటి రూట్స్ నుంచి కాకుండా ఏంటంటే ఉన్నత సామాజిక వర్గం నుంచి వచ్చి కాస్త దొరతనంగా పెరిగినటువంటి వ్యక్తులకు వారి యొక్క అస్తిత్వాన్ని కాపాడుకునేటటువంటి నేపథ్యం లోపల వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు బీసీల గురించి ఆలోచిస్తారు అని చెప్పానంటే ఎట్లా మాట్లాడుకుంటారు, దాన్ని ఎట్లా నమ్ముతారు ప్రజలు నమ్మకుండా. ఇంకొక విషయం ఏమిటంటే ఇక్కడ మహేష్ గౌడ్ బీసీ కాబట్టి సో ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి. బీసీ కులగణన, బీసీ రాజకీయ రిజర్వేషన్లు, మళ్ళీ మీరు 42% స్థానిక సంస్థలలో కాదు, వీడు పార్లమెంట్లో అడుగుతాండు, వీడు ఎమ్మెల్యేలలో సార్వత్రిక ఎన్నికలలో అడుగుతాండు, వీళ్ళు అన్నిటికి ఇచ్చుకుంటూ పోతే మాకు షిప్పే మిగులుతుంది కానటువంటి ఉద్దేశంతో దాన్ని ఆపుతాండ్రు. మరి వాళ్ళు చల్లబడనంటే ఏం చేయాలంటే కాంగ్రెస్ పార్టీ మీద సింపతి రావనంటే ఖర్గేకు ఏ విధంగా అధ్యక్ష పదవిని ఇచ్చిరో ఈరోజు బీసీలను, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను కూల్ చేయడానికి ఈరోజు మహేష్ గౌడ్కు పిసిసి అధ్యక్ష పదవిని ఇచ్చారు. ఇందులో ఉన్న రాజకీయం అది. ఎంబీబీఎస్ కౌన్సిలింగ్పై అస్పష్టత, స్థానికతపై మార్గదర్శకాల అనంతరమేశ్వరు పలు రాష్ట్రాల్లో ఇప్పటికే మొదలైనటువంటి ప్రక్రియ. తెలంగాణలో ఎంబీబీఎస్ సీట్ల భర్తీలో తీవ్ర జాప్యం జరగనుంది. స్థానికత వివాదంపై హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కౌన్సిలింగ్పై వైద్యారోగ్య శాఖ సమీక్షించింది. ప్రభుత్వం స్థానికతపై మార్గదర్శకాలను రూపొందించిన తర్వాతే ప్రవేశాల ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుందనే నిర్ణయానికి వచ్చింది. అసలు విద్యాశాఖ మంత్రి లేడు కదా రాష్ట్రం లోపల, ఎవరు రూపొందించాలి, దీని గురించి ఎవరు పట్టించుకోవాలి, ఎవరు చదువుకున్నారు అసలు? అందరు మధ్యలో ఇడిచిపెట్టిన వాళ్ళేనే, కొంతమంది చదువుకోని వాళ్ళేనే. ముఖ్యమంత్రి గారు ఏం చదివిర్రు, పొన్నం ప్రభాకర్ గారు ఏం చదివిర్రు, ఒక మంత్రి శ్రీధర్ బాబు చదువుకుంటే అయిపోయానా? సరే, మంత్రి శ్రీధర్ బాబు విద్యాశాఖ మంత్రి, ఐటీ మినిస్టరు, ఆయన ఇక్కడికి పెట్రోల్ సంస్థలను పట్టుకొని రావాలి, ఆయన డ్రైవర్ లేని కార్లను బండ్లను పట్టుకొచ్చి హైదరాబాద్ అంతా చక్కర్లు కొట్టాలి, డ్రైవర్ లేని హెలికాప్టర్లను పట్టుకురావాలి, ఆయన ఆ పనిలో బిజీగా ఉన్నాడు. ఈయన ఇత్తు లేకుండా వ్యవసాయం చేయాలని చూసేట ఆయన. మరి ఎవరు ఇక్కడ చదువుకున్నది ఎవరికి అప్పచెప్పాలి? విద్యాశాఖ మంత్రి ఏడని అడిగితే వ్యవసాయ కమిషన్, విద్యా కమిషన్ ఏర్పాటు చేసి దాన్ని ఆకునూరు మురళి గారిని చైర్మన్ చేసాడు. ఈయనేం చేస్తాడో చూడాలి. ఆకునూరి మురళి గారికి చాలా సూటిగా ఒక ప్రశ్న ఏమిటంటే, సరే మీరు ప్రభుత్వంలో భాగం కాకపోవచ్చు, మీరు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిగా మిమ్మల్ని ప్రభుత్వము విద్యా కమిషన్ చైర్మన్గా నియమించినప్పుడు మరి మీరు కొన్ని పార్టీల మీద, కొందరు వ్యక్తుల మీద, పార్టీ ఫిరాయింపుల మీద చాలా తీవ్రమైనటువంటి విమర్శలు, వ్యాఖ్యలు చేశారు. కాబట్టి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం, మీరు విద్యాశాఖ కమిషన్గా రాష్ట్రంలో విద్యాశాఖలో కీలకమైనటువంటి మార్పులు తీసుకురాగలరా అన్న దాని మీద ఖచ్చితంగా మీరు స్పష్టం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రజలకు, విద్యార్థులకు, భావి తరాలకు మీరంటే ఒక నమ్మకం ఉన్నది కాబట్టి, ఆకునూరి మురళి ఐఏఎస్ అని చెప్పారంటే ఒక గౌరవం ఉన్నది కాబట్టి ఆ గౌరవాన్ని నిలబెట్టుకునే విధంగా మీరు ఖచ్చితంగా మీ యొక్క కార్యాన్ని ఖచ్చితంగా నెరవేర్చాలి, మీ యొక్క కర్తవ్యాన్ని నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భంగా నిజంగా మిమ్మల్ని అభినందిస్తున్నాం. తప్పకుండా మీ యొక్క సేవ అనేది ఈ రాష్ట్రానికి కావాలి. అండ్ ఇంకొక విషయం ఏమిటంటే, ఈరోజు వినాయక చవితి, నమ్మకము దేవుడు ఈ దేశం ఇచ్చినటువంటి హక్కు, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. కాబట్టి ఆ నమ్మకాన్ని ఎంత అందంగా ఉంచుకోవచ్చో మనందరికీ తెలుసు. కానీ 9 రోజులు నిష్ఠగా పూజ చేసి, మీరు అనుకున్న ప్రకారం పూజ చేసి, అంత తీసుకుపోయి పన్నీర్ను తీసుకుపోయి బూడిదల వారేసినట్టు మొత్తం రికార్డింగ్ డ్యాన్సులు, తాగుడు, తినుడు, గొడవలు, కొట్లాటలు, రక్తాలు చిందిస్తారు. అది బంద్ చేయాలి. కాలుష్యము దారుణంగా ఏర్పడతా ఉన్నది.
చెరువులు కుంటలు నాశనం కావడానికి కొంతవరకు వినాయక చవితి కూడా కారణమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు భక్తి ఉండాలి. ఆ భక్తి కొద్దీ ఒక వాడకు ఒకరు ఇక్కడ ఏంటంటే ఎంత ఎంత వివక్షలు సామాజికంగా ఎంత దారుణం అయిపోయిందంటే పరిస్థితి. ఒకప్పుడు ఊరికొగలు పెట్టుకునేది, ఊరికొక్క వినాయకుడు ఉండేది అప్పట్లో. ఇప్పుడు కులానికొక్క వినాయకుడు అయిపోయింది, వాడకొక్క వినాయకుడు అయిపోయింది. వాడు అంత పెద్ద తెచ్చిండా, అంతకంటే 2 ఫీట్లు ఎక్కువ నేను తేవాలి, అంతకంటే 2 బాక్సులు ఎక్కువ నేను పెట్టాలి, అంతకంటే 2 ఎక్కువ నేను తన్నాలి. గిట్ అయిపోయింది ఈరోజు. తన్నుకునుడు, కొట్టుకునుడు, ఎత్తు, డీజేలు, వీటి కోసమే వినాయకుడు తప్పించి వినాయకుడు ఎందుకు వచ్చిండు, మరి వినాయకుని పూజ ఏంటిది, కథ ఏంటిది, వృత్తాంతం ఏంటిది, స్టోరీ ఏంటిది ఎవరికి అవసరం లేదు. అది చెవునకు కూడా పట్టదు. అయ్యగారు వచ్చి పూజ చేస్తా అంటే కూడా దాన్ని పట్టించుకునే దాంట్లో ఉంటారు. ఏం లేదు, సరే అదొక రకమైన భక్తి అనుకుందాం, ఆ బొమ్మ మీద ప్రేమే అనుకుందాం, ఆ బొమ్మ మీద ప్రేమే ఇష్టమే అని చెప్పని అనుకుందాం. కానీ ఆ ఇష్టాన్ని చెడగొట్టుడు ఎందుకు రా భయ్? హుస్సేన్ సాగర్ ఎట్లా నాశనం అయిపోయింది. హుస్సేన్ సాగర్ ఒక్క విషయం కాదు కదా, హుస్సేన్ సాగర్ ఒకటి నాశనం అయిపోతలేదు. ఈరోజు మట్టి వినాయకుని పెట్టద్దని ఎవరంటారు? ఊరికొక్కటి కాదు 100 పెట్టుర్రి, వాడకొక్క ఇంటికొక్కటి నిలబెట్టి ఇంటికోళ్ళు డీజే పెట్టుకోవచ్చు, తప్పులేదన్నా. కానీ మట్టి వినాయకులను పెడితే కొంచెం ఈకో ఫ్రెండ్లీ కదా. 4 రోజులైతే గ్లోబల్ వార్మింగ్ తోటి 2040 వరకు సముద్ర నీటి మట్టం పెరిగి దాదాపు సగం భారతదేశం మునిగిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. ఈరోజు ముంపు వల్ల చెరువులు లేకపోవడం వల్ల, చెరువులు కలుషితమైపోవడం వల్ల, భూసారం తగ్గిపోవడం వల్ల, వాటర్ ఎక్కువ ఎక్కడికి ఇంకిపోవన్న తెలియక, భూగర్భ జలాలు ఎక్కడికి పోవన్న తెలియక ఈరోజు ఇళ్లలోకి వచ్చి సర్వనాశనం అయ్యాయి. అవి ఉన్నంత చెరువులను కూడా మనం సర్వనాశనం చేద్దాము, తాగునీటికి సాగునీటికి అవే ప్లాస్టర్ పారేస్తుంది కదా. అది మట్టి వినాయకులను పెట్టుకోర్రి, మట్టి వినాయకులను పూజించుకోర్రి, వాటికి రంగులు అద్దుకోర్రి, ఈకో ఫ్రెండ్లీ రంగులు అద్దుకోర్రి. లేకుంటే మొత్తం ఇది కోసుకొని చీల్చి రంగులు అద్దుకోర్రి, సింధూర వినాయకుడు అయిపోతాడు. తన్నుకునేటప్పుడు ఇంత బ్లడ్ తీసుకొచ్చి పూర్తి అయిపోయా. అట్లా రకరకాలుగా వేసుకోవచ్చు. ఎందుకు? చెరువులన్నీ నాశనం అయిపోతాయి కదా. 85% జిల్లాల్లో అసాధారణమైనటువంటి విపత్తులు. ఏపీ, తమిళనాడు, కర్ణాటకలో పెరుగుతున్న కరువు, వరద నుంచి కరువుకు మారిన జిల్లాల్లో పాలమూరు, నల్గొండ, కర్నూలు. ఈపీఐ గ్లోబల్, ఈఎస్ఆర్ఐ ఇండియా ఇచ్చినటువంటి నివేదికల ప్రకారము అతివృష్టి నుంచి మనం అనావృష్టికి కూడా రాబోతూ ఉన్నాం. తెలంగాణలో కూడా 2 జిల్లాలు, పాలమూరు అంటే మహబూబ్నగర్ డిస్టిక్, నల్గొండ జిల్లా కూడా ఆ యొక్క నివేదికలో ఉన్నటువంటి జాబితాలో ఉన్నది. కాబట్టి ప్రజల్ని ఇక ప్రభుత్వం ఆదుకోవాలి. మరి ఖచ్చితంగా ఇట్లాంటి సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం సుమోటోగా తీసుకొని వాటిని పరిష్కరించవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వానికి చెడ్డ పేరు రావద్దంటే అందు స్పాట్ రియాక్షన్ ఉండాలి. కేసీఆర్ లెక్క చేయదు, మీరు వచ్చి ఆ చేతులపి పోతే కాదు, హామీ ఇచ్చిపోండి. అధికారికంగా ప్రకటన వస్తలేదు. ఎందుకు సార్ ఇది? మేము ఆదుకుంటామని చెప్పినటువంటి మాటే కానీ అధికారికంగా ప్రకటన ఇవ్వకపోవడం ఏమిటి? చిన్న రాష్ట్రమే కదా, 10 జిల్లాలు ఉన్నాయి. పెద్ద రాష్ట్రం అంటే అది వేరే విషయం కావచ్చు. కానీ పెద్ద రాష్ట్రాన్ని మెయింటైన్ చేసిరు ముఖ్యమంత్రులు. ఇంతకుముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు 5,000 కోట్ల అంచనా వేసి అవి లేవు మీరు ఇవ్వాలి అని చెప్పానంటే ఏందన్నట్టు ఎవరి మీద షరతు కడతారు మీరు? కాబట్టి అది మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇలాంటి న్యూస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ టు ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. ప్రతి క్షణం ప్రజాపక్షం. థ్యాంక్ యూ.